ప్రశ్న ఏమిటంటే, ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి? ఉదయం చేయాలా? సాయంత్రం చేయాలా? ఈ ఉపాయాన్ని మీరు ఉదయం చేయవచ్చు లేదా సాయంత్రం ప్రదోషకాలంలో కూడా చేయవచ్చు. ఒకవేళ మీరు అడిగితే, ఈ ఉపాయాన్ని చేయడానికి అత్యంత ఉత్తమ సమయం ఏది అని మేం చెప్తాము, ఉదయం సమయంలో చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది. అయితే సాయంత్రం ప్రదోషకాలంలో చేసినా కూడా మంచిదే, అందులో ఎలాంటి సమస్య లేదు. సమయ వివరాలు: ఉదయం ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచిది. ఒకవేళ ఏదైనా కారణంతో ఆలస్యమైతే ఉదయం 10 లేదా 11 గంటల వరకు చేయవచ్చు, కాని 12 గంటలు దాటకుండా చూసుకోండి. సాయంత్రం ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుత వాతావరణంలో సాయంత్రం ఆలస్యంగా అవుతుంది, కాబట్టి మీరు ఈ ఉపాయాన్ని సాయంత్రం 7 లేదా 8 గంటల మధ్య కూడా చేయవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య ఎప్పుడైనా చేయవచ్చు, అందులో ఎలాంటి సమస్య లేదు. ఉపాయానికి కావలసిన సామగ్రి: ఈ 108 బియ్యం గింజలను ఎక్కడ నుండి తీసుకోవాలి? షాపు నుండి తీసుకోవాలా? ఇంటి నుండి తీసుకోవాలా? ఏ రకమైన బియ్యం తీసుకోవాలి? బియ్యం రకాలు చాలా ఉన్నాయి కదా. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం: బియ్యం ఏ రకమైనదైనా సరే అది సంపూర్ణంగా పగలకుండా, కోత పట్టకుండా, దెబ్బతినకుండా ఉండాలి. బాస్మతి అయినా, సాధారణ బియ్యమైనా, ఏ బియ్యమైనా సమస్య లేదు. మీ ఇంటి వంటగదిలో ఉన్న బియ్యం నుండి ఒక గిన్నెడు లేదా ఒక పిడికిలి బియ్యం తీసుకోండి. ఆ బియ్యం నుండి 108 సంపూర్ణ బియ్యం గింజలను ఎంచుకోండి. అవి దెబ్బతినకుండా, మచ్చల్లేకుండా ఉండాలి. ఆ 108 గింజలను ఒక కాగితం పొట్లంలో లేదా చిన్న గిన్నెలో సురక్షితంగా ఉంచండి. తద్వారా ఒక్క గింజ కూడా ఇటు అటు కాకుండా ఉంటుంది. అదనపు సామగ్రి: ఉదయం 1 లోటా నీళ్లు. మట్టిలోటా అయితే ఇంకా మంచిది. మట్టిలోటా నీళ్లు శివునికి సమర్పించడం వల్ల ఈరోజు గొప్ప ఫలితం లభిస్తుంది. ఒకవేళ మట్టిలోటా లేకపోతే ఇంటి నీళ్లు కూడా ఉపయోగించవచ్చు. దీనితో పాటు మీరు కోరుకున్న పూజా సామగ్రిని తీసుకెళ్లవచ్చు. సాయంత్రం శివునికి సాయంత్రం నీళ్లు సమర్పించరు, కాబట్టి ఒక దీపాన్ని సిద్ధం చేసుకోండి. ఆ దీపం శుద్ధ ఆవు నెయ్యితో, పిండితో తయారు చేసినదే అయ్యుండాలి. ఈ దీపాన్ని ఇంటి నుండి వెలిగించి తీసుకెళ్లకూడదు. శివ ఆలయంలోకి వెళ్లిన తర్వాత వెలిగించాలి. శుద్ధత గురించి: ఉపాయం చేసేటప్పుడు శుద్ధతను ప్రత్యేకంగా గమనించాలి. ఉదయం స్నానం చేసిన తర్వాతే ఈ ఉపాయాన్ని చేయడానికి సిద్ధం కావాలి. సాయంత్రం స్నానం అవసరం లేదు, కాని శుద్ధతను గమనించాలి. చేతులు, ముఖం కడుక్కుని ఈ ఉపాయాన్ని ప్రదోషకాలంలో చేయవచ్చు. ఇలా ఈ 108 బియ్యం గింజల ఉపాయం లేదా 11 బియ్యం గింజల ఉపాయం లేదా 2 దీపాల ఉపాయం, ఈ 3 ఉపాయాలు చాలా సరళమైనవి, కానీ ఫలితం చాలా గొప్పది. ఈ ఆషాఢమాసంలో గురుపూర్ణిమ రోజున, గురువారం నాడు ఈ ఉపాయాలను చేయడం వల్ల మీ జీవితంలో సుఖశాంతి, సమృద్ధి వస్తాయి. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ ఉపాయాలను శ్రద్ధగా అనుసరిస్తే మీ జీవితంలో విజయం తప్పకుండా సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో శ్రీ శివాయ నమస్తుభ్యం, ఓం నమః శివాయ అని టైప్ చేయండి. హర్ హర్ మహాదేవ్, ఓం నమః శివాయ.